హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోరుచిక్కుడుకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు వేసి ఎల్లిపాయలు ఒక 5-6 ఎల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి. ఎండి కొబ్బరి తురుము మెత్తగా తురుముకొని 2 స్పూన్లు అయితే వేసుకోవాలి. మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా మెత్తగా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. గోరుచిక్కుడుకాయలు మొత్తం క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ గోరుచిక్కుడుకాయలు పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ గోరుచిక్కుడుకాయలు ఇలా పచ్చిగా కాకుండా కొంచెం దూరగా వేయించుకోవాలి. అలా అయితే కర్రీ చాలా బాగుంటుంది. ఈ కర్రీలో చపాతీ కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. ఈ చిక్కుడుకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకొని ఇలా దూరగా వేయించుకున్న తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఈ ఆనియన్ కూడా కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా వేసుకొని గోరుచిక్కుడుకాయ ఆనియన్ 2 బాగా కలుపుకొని పైన మూత పెడితే తొందరగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిన దాంట్లోకి టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని కర్రీకి సరిపడా ఉప్పు, పసుపు, కారము వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అంతకుముందే గ్రైండ్ చేసుకుని పట్టుకున్న ఈ పల్లీల మిశ్రమాన్ని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వర్షాకాలంలో ఈ కర్రీ చేసుకొని చపాతీల మీదకి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇలా టమాటాలన్నీ మెత్తగా మగ్గిపోయాయి. కర్రీ గ్రేవీ కోసం కొన్ని వాటర్ పోసుకోవాలి. ఆ వాటరు కొంచెం మగ్గే వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. వాటర్ కూడా మగ్గిపోయాయి. కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపేసి ఆ కొత్తిమీర కూడా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దాంట్లో ఉప్పు, కారం చూసుకొని ఉప్పు తక్కువ అయితే ఉప్పు కూడా సరిపడా వేసుకొని చేసుకోవాలి. అంతేనా, కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.